సిరుల వర్షాన్ని కురిపించే లక్ష్మీదేవి ఇంట్లో కొలువు ఉంటే ఆ ఇంట్లో ఇక దేనికి లోటు రాదు. లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతో పాటు శుభాలు కూడా కలుగుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి. ఆమె అనుగ్రహం ఉంటేనే జీవితంలో పైకి రాగలుగుతారు. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయని, ధనం ఎక్కువగా వస్తుందని చాలామంది నమ్మకం. ఎటువంటి కష్టాలున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా లక్ష్మీదేవియే చూసుకుంటుంది. మరి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేసి అలసిపోయిన వారు కూడా చాలామంది ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు ఈ విధంగా చేయమని పండితులు వివరిస్తున్నారు. లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని వస్తువులను మనం ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం. ఆ వస్తువులను లక్ష్మీప్రదంగా భావిస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ఎంతో ముఖ్యమైనది అమ్మవారికి సంబంధించిన పాలు. పాలు అంటేనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే లక్ష్మీప్రదంగా మనవారు పూర్వకాలం నుండి పాలను ఒక గొప్ప సంపదగా భావించేవారు. పాలను హిందువులంతా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఏదైనా శుభకార్యం జరిగితే చాలు పాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి శుభకార్యంలోనూ పాలను పొంగిస్తూ ఉంటారు. అలాగే పూజలు చేసేటప్పుడు పాలతో నైవేద్యం చేస్తారు. పాలతోనే పంచామృతాలను తయారు చేస్తారు. ఇలా పాలను ఎన్నో విధాలుగా శుభకార్యాలలో వినియోగిస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీప్రదం కనుక. ఎవరైతే తీవ్రమైన సమస్యలతో, డబ్బు విషయంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారు పాలతో శుక్రవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయాలి. శుక్రవారం ఉదయం నిద్రలేచిన తరువాత పొయ్యి వెలిగించకుండా తలారా స్నానం చేసి శుభప్రదమైన వస్త్రాలను ధరించండి. మీరు ఏ గిన్నెలో అయితే ప్రతిరోజు పాలను మరగబెడతారో ఆ గిన్నెలను శుభ్రంగా కడుక్కుని బయట వైపు పసుపు, కుంకుమలు, బొట్లు పెట్టుకొని పాలను పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. ఆ పాలు మరుగుతున్న సమయంలో కొన్ని అక్షింతలను చేతిలోనికి తీసుకొని మీకు ఉన్న సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని పాలల్లో వేయండి. ఇప్పుడు ఆ పాలతోనే ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి చక్కగా అమ్మవారిని పూజించుకుని నైవేద్యంగా పెట్టండి. తరువాత ఆ నైవేద్యాన్ని ఇంటిలోని వారందరూ మాత్రమే తినండి. అమ్మవారిని కలువపూలతో పూజించుకుని పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయటం వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం ఒక్కరోజే కాదు, మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ప్రతిరోజు ఈ విధంగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పరిష్కారాన్ని చేసుకుని ధనాన్ని లక్ష్మీదేవి అనుగ్రహంతో పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.